భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కార్తీక పురాణంలో ఎన్నో రకాల కథలు ఉన్నాయి కదా, అందులో పురంజయ ఉపాఖ్యానం వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? మహా మహిమాన్వితమైనటువంటి కార్తీక మహాపురాణం స్కాంద పురాణం యొక్క అంతర్గతంగా ఉంది. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అందులో ఉన్నటువంటి 30 అధ్యాయాల్లో ఈ 30 రోజులు రోజుకొక అధ్యాయం చొప్పున గనక చదువుకున్నా, లేకపోతే నాబోటి వాళ్ళు చెప్తుంటే విన్నా అది ఎంతో పుణ్యప్రదమని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల మన ప్రశ్నని దాంతో మొదలు పెట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ పురంజయ ఉపాఖ్యానం అనేటువంటిది కార్తీక మహాపురాణంలో ఉన్నటువంటి 24-25 అధ్యాయాలు వరుసగా ఇది ఉంటుంది. పురంజయ ఉపాఖ్యానం. పురంజయుడు అనేటువంటి వాడు మనకి భాగవతంలోనూ కనిపిస్తాడు, కార్తీక మహాపురాణంలోనూ కనిపిస్తాడు. పురంజయుడు అంటే పురాన్ని జయించినటువంటి వాడు అని చెప్పి ఆ పదానికి ఉన్నటువంటి అర్థం. పురము అనంటే ఈ శరీరము అని అర్థం. ఈ శరీరాన్ని జయించినటువంటి వాడు పురంజయుడు. కాకపోతే కార్తీక మహాపురాణంలో వాడు ఒక ఇక్ష్వాకు వంశపు రాజు కింద వర్ణించబడ్డాడు. వాడు మొట్టమొదట కొంచెం దురహంకారంతో ఉండేవాడు. రాజు కదా, ఎవరిని లెక్క చేసేటువంటి వాడు కాదు. ఇట్లా ఉండగా అతని మీదకి కాంభోజరాజు మొదలైనటువంటి శత్రురాజులందరూ కూడా ఒక్కసారి పురంజయుడి మీదకి దండయాత్ర చేస్తారు, ఇతన్ని ఓడించాలి అని చెప్పి. ఇతను తక్కువవాడేం కాదు, ఇతను కూడా వాళ్ళతోటి పోరాటం చేస్తాడు. కానీ ఎంతవరకు అని అంటే ఇతను 5 బాణాలు వేస్తే వాళ్ళు 10 బాణాలు, అతను 10 బాణాలు వేస్తే ఈ పురంజయుడు 20 బాణాలు. ఇలా చాలా చమత్కారంగా కార్తీక మహాపురాణంలో వర్ణన చేస్తారు. ఇలా బాణాలు ఇవన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా ఈ పురంజయుడి యొక్క శక్తి సన్నగిల్లుతుంది. వెంటనే ఈ పురంజయుడికి సుశీలుడు అనేటువంటి ఒక పురోహితుడు ఉంటాడు, మంత్రి గారు. ఆ రోజుల్లో పురోహితులు మంత్రుల కింద ఉండేవారు. అతను పురంజయుడితో చెప్తాడు, మహారాజా, మీరు ఈ కాంభోజరాజును వీళ్ళని ఎదిరించాలి అని అంటే ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఇంకా చాలా పవిత్రమైనటువంటిది. మనం ఈరోజు కార్తీక పౌర్ణమి, మీరు ఈరోజు చక్కగా కార్తీక దామోదరుణ్ణి, ఆ విష్ణువుని కొలవండి ఈ రాత్రంతా. మీరు మరుసటి రోజు అంటే రేపటి యుద్ధంలో మీరు జయాన్ని సాధించగలరు. ఇవాళ కార్తీక వ్రతం చేయండి, అంటే నియమంతో కార్తీక పూజ చేయండి అని పురంజయుడికి ఉపదేశిస్తాడు. ఏ కళనున్నాడో అప్పటిదాకా పెద్దగా వీటి మీద నమ్మకం లేనటువంటి పురంజయుడు చక్కగా అధ్యయనం చేస్తాడు, పూజ చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత దైవము యొక్క అనుగ్రహం చేత మరుసటి రోజు ఈ కాంభోజ మహారాజుని యుద్ధంలో ఓడిస్తాడు. ఇక్కడ అంటే మనుష్య ప్రయత్నం గొప్పదే. మనుష్య ప్రయత్నం కనుక దైవానుగ్రహం కలిస్తే ఆ మనిషి జయాన్ని సాధించగలడు. కాబట్టి దైవానుగ్రహం కోసం అందున కార్తీక మాసం లాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ పురంజయ ఉపాఖ్యానం మనకి తెలియచేస్తుంది. ఈ పురంజయుడు చివరికి ఈ రాజ్యాన్ని ఇవన్నీ వదిలిపెట్టి చివరికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. అంతటితోటి ఈ పురంజయ ఉపాఖ్యానం మనకి కార్తీక మహాపురాణంలో ముగుస్తుంది. మొత్తం మీద మనకి సందేశం ఏంటంటే మానవ ప్రయత్నం దైవానుగ్రహం కలిస్తేనే అతనికి సంపూర్ణమైన విజయాన్ని కలిగిస్తుంది. అందువల్ల కార్తీక మాసం లాంటి వాటిల్లో మీరు తప్పనిసరిగా పూజలు చేయండి, మరవద్దు, నియమంగా ఉండండి అని చెప్పటం ఈ పురంజయ కథ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గురువుగారు, శ్రీరాముడికి భార్యా వియోగం కలగటానికి వెనుక 3 శాపాలు ఉన్నాయని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. ఏమిటి ఆ వృత్తాంతాలు? కార్యకారణ సంబంధం అని చెప్పి మనకి ఒక మాట ఉంది. అంటే ఇది జరగటానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది అని. ఆయన భగవంతుడే, శ్రీరాముడు మహావిష్ణువే. కానీ దేవుడంతటి వాడు కూడా ఒక మానవుడి కింద జన్మించిన తర్వాత ఒక కార్యక్రమం జరుగుతోందంటే దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం ఎందుకు సంభవించింది అనంటే దీనికి పెద్దవాళ్ళు 3 రకాలైనటువంటి శాపాలు శ్రీరాముడికి ఉన్నాయి అని చెప్తున్నారు. మొదటిది ఏంటంటే, ఇతను
భృగు మహర్షి యొక్క శాపాన్ని శ్రీరామచంద్రమూర్తి పొందాడట. ఎందుకనంటే భృగు మహర్షి యొక్క భార్య ఈయన మహావిష్ణువుని విపరీతంగా పూజ చేసేది, భక్తి శ్రద్ధలతో పూజ చేసేది. చివరికి ఎంతటి కోరిక కోరిందంటే, నీలో నేను లీనమయ్యేటట్టు నాకు వరం ఇయ్యవయ్యా అంది మహావిష్ణువుని. భక్తురాలు కోరిన దాన్ని దేవుడు ఎందుకు కాదంటాడు? అలాగే అన్నాడు. ఆవిడని లీనం చేసుకున్నాడంటే ఆవిడ మరణించింది. మహర్షి తట్టుకోలేకపోయాడు. ఆవిడ కోరినా కూడా నువ్వు లీనం చేసుకుంటావా, నాకు నా భార్యను దూరం చేస్తావా, నీకు భార్యా వియోగం కలుగుగాక. పాపం దేవుడు తప్పేమీ లేదు, శాపం పెట్టాడు. గోలోకంలో ఉన్నటువంటి రాధ సుధాముడు అనేటువంటి వాణ్ణి జలంధరుడి కింద పుట్టమంది ఏదో కారణం చేత. ఆ జలంధరుడి యొక్క భార్య బృంద. ఈ జలంధరుడు విపరీతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు, ఎవరి చేత చచ్చేటువంటి వాడు కాదు. కాకపోతే వాడికి ఒక చిన్న శాపం ఉంది. భార్య పాతివ్రత్యం గనక పోతే వాడు చనిపోతాడు. అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడు? దేవతలందరూ ఆయన్నే శరణు వేడారు. ఈవిడ్ని యొక్క పాతివ్రత్యాన్ని పోగొట్టడానికి అంటే దగ్గరికి వెళ్ళి కూర్చొని స్పర్శ ఇలాంటివి చేశాడు. చేస్తున్నందువల్ల ఆవిడ పాతివ్రత్యం పోయింది. పోయినందువల్ల జలంధరుణ్ణి మహావిష్ణువు సంహరించగలిగాడు. అప్పుడు బృంద శాపం పెట్టింది, నీకు భార్యా వియోగం కలుగుగాక. మంచిదమ్మా, ఎలాగో ఒక ఆయన శాపం పెట్టాడు, ఇప్పుడు నువ్వు రెండో శాపం పెడుతున్నావు. ఇవన్నీ కూడా ఒక అవతారంలో నేను నెరవేర్చుకుంటాను, నేను లోకహితార్థం చేస్తున్నాను, వాటిని శిరసా వహిస్తానన్నాడు. ఇక మూడోది వచ్చేసరికి ఈ నరసింహ అవతారంలో ఒక చిన్న బోయవాడు ఈయనకి భార్యావియోగం కలుగ్గాక అని చెప్పి శాపం పెట్టాడట. మంచిది బాబు, దాన్ని కూడా నేను ఆమోదిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడు అన్నాడు. ఇక్కడ మనకి అంటనే అనిపిస్తుంది, దేవుడంతటి వాడు ఈ మానవులు పెట్టినటువంటి మాటల్ని, తనకంటే తక్కువవారే కదమ్మా వీళ్ళందరూ పెట్టినటువంటి దాన్ని ఎందుకు శిరసా వహిస్తున్నాడంటే, లోకంలో ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని అనుసరించి ఉండాలి. లోకంలో సజ్జనులు భగవంతుడి కంటే గొప్పవారు. పురాణం చెప్తాం, సజ్జనులు అంటే ఉత్తమోత్తమైనటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడి కంటే గొప్పవారు. కాబట్టి వారి మాటల్ని భగవంతుడు కూడా శిరసా వహిస్తాడు. కాబట్టి లోకంలో మిగతా ఉన్నటువంటి మానవులారా, మీరు కూడా వారు చెప్పినటువంటి మాటల్ని శిరసా వహించండి. నా అంతటి వాడిని కూడా వారు చెప్పిన మాటలను శిరసా వహించి, ఇదిగో నా భార్యా వియోగానికి వారి యొక్క మాటల్ని నేను దాల్చాను అని భగవంతుడు చెప్పటానికి మాత్రమే ఈ ముగ్గురి శాపాలని తలదాల్చాడు. ఇది గురుగారు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే కుళ అనే పదంతో అమ్మవారిని చాలాసార్లు అభివర్ణించడం జరిగింది. ఈ కుళ అంటే ఏమిటి? లోకంలో కులము అనేటువంటి పదం మనందరికీ తెలిసినటువంటి పదం. కులము అని అంటే వంశము అని ఒక అర్థం. కులామృతైక రసిక, కులకుల్య అని చెప్పి అమ్మవారిని లలితా సహస్రనామాల్లో రకరకాలుగా ఈ కుల శబ్దంతో చాలా నామాలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ కుల అంటే వంశము అని ఒక అర్థం. అంటే వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి దానా, కాబట్టి మా వంశాన్ని నువ్వు అభివృద్ధి చేయవమ్మా అని అమ్మవారికి ప్రార్థన చేయటం ఈ కుల శబ్దంతో ఉన్నటువంటి నామాలన్నిటికీ ఒక అర్థం. అట్లా కాదురా నాయన, కుల అనంటే ఏదైతే మూలాధారం నుంచి ఈ బొడ్డు దగ్గర నుంచి ఆ సహస్రారం ఇక్కడ వరకు ఉండేటువంటి ఒక అమృత రస ప్రవాహం ఏదైతే ఉందో దానిని కులము అని అంటారట. కాబట్టి కులామృతైక రసిక అని అమ్మవారిని అంటే, ఈ మూలాధారం నుంచి ఏదైతే అమృత ప్రవాహం సహస్రారం వరకు పాకుతుందో ఆ అమృతము యందు చాలా ఇష్టమైనటువంటి దానా. అంటే యోగధ్యానం చేసినటువంటి వాళ్ళకే ఈ మూలాధారాన్ని సహస్రారం వరకు అమృత ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఆ అమృతత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం, ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు అటువంటి వారు. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. లోపల వాళ్ళకి అమ్మవారి యొక్క ధ్యానం నిరంతరాయంగా కొనసాగుతుంటుంది. ఆ యోగ ధ్యానంలో వాళ్ళు మైమరిచిపోతూ ఉంటారు. అటువంటి వారి యందు ఇష్టము కలిగినటువంటి తల్లి. అందువల్ల ఆవిడ్ని కులామృతైక రసిక, కులకుల్య, కులవర్ధిని ఇలా అని చెప్పి అమ్మవారిని పొగుడతారంటే, నిజానికి అటువంటి అదృష్టం రావాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ అమ్మ దయగనక ఉంటే ఆ మూలాధారం నుంచి ఆ ప్రవాహం చాలా చిటికలో
అమ్మ ఈ శాస్త్రాల వరకు తీసుకురాగలదు, అందువల్ల ఆవిడ్ని పొగడండి, ఆవిడ నామధ్యానాన్ని నిరంతరం లోపల జపిస్తూనే ఉండండి అని చెప్పటానికి ఈ నామాలని పెట్టారు. కాబట్టి రెండు అర్థాలు ఉన్నాయి. మన వంశాన్ని లౌకికార్థంలో పెంపొందిస్తుంది అమ్మ, లోపల ఉన్నటువంటి ఈ అమృతత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. అది ఆ నామాల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యం. గురుగారు, శ్రీకృష్ణుడిని కుచేలుడు కలవటానికి వెళ్ళినప్పుడు కాపలాదారునికి డబ్బిచ్చైనా కలుద్దామంటే నా దగ్గర ధనం లేదు అని వాపోయినట్లు పోతన భాగవతం అభివర్ణించింది. ఆ రోజుల్లో కూడా ఇటువంటి జాడ్యాలు ఉన్నాయంటారా? ఉన్నాయనే మనం భావించాలి. ఎందుకంటే కవి అనేటువంటి వాడు సమాజానికి దర్పణం లాంటివాడు, అద్దం లాంటివాడు. పోతన గారు 15వ శతాబ్దంలో జీవించారు. పోతన గారు 15వ శతాబ్దంలో ఇదిగో ఈ లంచము అని ఈరోజు ఏదైతే మనం అంటున్నామో ఆ జాడ్యం ఆనాటికే వ్యాపించి ఉంది. మూల భాగవతం వ్యాసుడి యొక్క భాగవతాన్ని అనుసరించి పోతన్న గారు తెలుగులో అనువాదం చేశారు. మూల భాగవతంలో ఈ ప్రస్తావన లేదు. కుచేలుడు ఇలా బయలుదేరటానికి అటుకులు తీసుకొని వెళ్ళబోతూ భార్య దగ్గర ప్రస్తావిస్తాడు. సరే ఏదోటి తీసుకెళ్తున్నాను, కానీ అక్కడ కాపలాదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదేదో చేతులు కొంచెం తడిపితే కానీ లోపలికి వెళ్ళనివ్వరు కదా, అసలు నాకే అటుకులు దొరకటమే చాలా గగనం అయిపోయింది, వాళ్ళకి నేనేమి ఇవ్వగలను, వాళ్ళకి ఇవ్వకపోతే నన్ను కృష్ణుడి దగ్గరికి వాళ్ళు ఎలా తీసుకెళ్ళగలరు అని బాధపడ్డట్టుగా అనువాదంలో ఉంది. పోతన గారి యొక్క తెలుగు భాగవతం అనువాదంలో ఉంది, మూలంలో మాత్రం లేదు. అయితే కొన్ని తెలుగు భాగవత ప్రతుల్లో ఈ విషయం లేదు. ఇది కూడా మనం గమనించాలి. కొన్ని తెలుగు భాగవత ప్రతుల్లో ఈ విషయం లేదు, కొన్నిట్లో మాత్రమే ఇలా అనుకున్నట్లుగా ఉంది. కానీ తప్పేమీ లేదు. ఎందుకనంటే కవి అనేటువంటి వాడు ఆనాటి ఎక్స్రే లాగా ఆనాటి విషయాలన్నింటినీ కూడా కావ్యంలో చెబుతూ ఉంటాడు. కాబట్టి పోతన్న గారు ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఎందుకంటే అమ్మ నిన్ను అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్నాడు సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ. అంటే ఆ రోజుల్లో కూడా డబ్బు కోసం తాము రాసినటువంటి గ్రంథాలు కానీ వీటిని అమ్ముకునేటువంటి పరిస్థితి, రాజులకి అంకితం ఇచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఆనాటి సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని ఆ పద్యంలో ఎలా చెప్పాడో ఇక్కడ కూడా కాపలాదారులకు ఇవ్వాల్సి వచ్చిందే, నా దగ్గర డబ్బు లేకుండా పోయింది అని చెప్పి కుచేలుడు బాధపడ్డట్టుగా ఇక్కడ పోతన్న గారు వ్రాశాడు. కాబట్టి అందులో తప్పేమీ లేదు. కానీ అన్ని భాగవత ప్రతుల్లో ఇది లేదు. ఇది ఉన్న విషయాన్ని ఉన్నట్టు ఆవిష్కరించినటువంటి పోతన్న గారికి మనం నమస్కారాలు తెలియజేసుకుందాం. గురుగారు, శివానంద లహరిలో త్రయీ వేదమని, అలాగే భగవద్గీతలో సైతం రుక్ సామ యజుర్వేదమని 3 వేదాలు ఉన్నట్లుగానే చెప్తున్నారు. ఇంతకీ వేదాలు 3 4? వేదత్రయీ అని ఒక మాట ఉంది. ఇందా మీరు చెప్పినట్టుగా శివానంద లహరిలో ఉంది, అలాగే ఋగ్యజుస్సామ అని చెప్పి భగవద్గీతలో కూడా ఉంది. మరి మనం మామూలుగా పిల్లలకి చెప్పేటప్పుడు కానీ మన పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు కానీ వేదాలు 4 అని చెప్పుకుంటున్నాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పి. మరి అక్కడ 3 వేదాలని అంటున్నారు. మరి రాసినటువంటి వాడు మామూలు వాడు కాదే. శివానంద లహరి రాసినటువంటి వాడు శంకర భగవత్పాదులు, అలాగే భగవద్గీత చెప్పినటువంటి వాడు వ్యాస భగవానుడు. ఇలా ఎందుకు చెప్పారు అని అంటే దాశరథి రంగాచార్య గారు అని చెప్పి ఆయన ఈ వేదాలన్నింటినీ తెలుగులో చక్కటి వచనం కింద రాశారు. ఇప్పటికీ మనకు దొరుకుతుంది అది. ఈ వచనం కింద రాసిన దాంట్లో ఆయన ఉపోద్ఘాతంలో ఈ ప్రస్తావన చేశారు. చేస్తూ ఆయన ఏం కారణం చెప్పారంటే ఇలా వేదాలు 3 అన్నటువంటి వాడు పాశ్చాత్యుడు, వేదత్రయీ అని చెప్పినటువంటి వాడు పాశ్చాత్యుడు. వాడి సిద్ధాంతం ప్రకారం, ఎందుకంటే మన మీద దుమ్ము పోయటానికి, దుమ్మెయ్యటానికి, మన సనాతన ధర్మాన్ని ఏదో రకంగా ఛద్రం చేయటానికి, నాశనం చేయటానికి పాశ్చాత్యుడు కంకణం కట్టుకున్నాడు. అందువల్ల వేదత్రయీ అన్నాడు. మరి పాశ్చాత్యుడు కంకణం కట్టుకున్నాడని ఈయన అంటున్నారు. మరి నిజానికి ఇది శివానంద లహరిలోనూ చెప్పారు, భగవద్గీతలోనూ చెప్పారు. అని అంటే శ్రీధరుడు అని చెప్పి భాగవత వ్యాఖ్యానం రాశాడు. అంటే భాగవతం కనుక మనకు అర్థం కావాలి అని అంటే శ్రీధరుడు అనేటువంటి పండితుడు రాసినటువంటి వ్యాఖ్యానం చదవాలి. అలాగే రామాయణం కనుక మనకు బాగా అర్థం కావాలంటే గోవిందరాజీయం అనేటువంటి వ్యాఖ్యానం చదవాలి. ఈ శ్రీధరుడు భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ బ్రహ్మ, కాండ, పూజ, వేద, వీటిల్లో వేదాలు మనకి విషయాలు చక్కగా చెప్తాయి అన్నాడు. బ్రహ్మ, కాండ, ఆచార అంటే ఈ 3 విషయాల్ని వేదాలు బోధిస్తాయి అన్నాడు. ఇక్కడ మనకి స్వామివారు మనకి టార్చ్ లైట్ వేశారు చీకట్లో.
వేదత్రయీ అని ఎందుకన్నారో శ్రీధరుడు చెప్పాడు. ఎందుకనంటే వేదాలు 4, అందులో అనుమానం అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఋగ్వేదం వచ్చేసరికి దేవతల యొక్క గుణగణాలని వర్ణిస్తుంది. యజుర్వేదం వచ్చేసరికి ఆనాటి యజ్ఞాల యొక్క ప్రాముఖ్యత వీటిని వివరిస్తుంది. సామవేదం వచ్చేసరికి సామంగా విషయ ఆవిష్కరణ. ఆ సామంగా అంటే కొంచెం రుచిగా, కొంచెం పాడటానికి వీలుగా అందంగా పాడేటువంటి శ్లోకాలు కానివ్వండి, రుచికరంగా చెప్పేటువంటి విషయాలు కానీ ఇది ఎక్కువ సామవేదం ఆవిష్కరిస్తుంది. అథర్వణ వేదం వచ్చేసరికి బ్రహ్మ విషయాన్ని లౌకిక విషయాలతో కలిపి బోధిస్తుంది. అంటే ప్రాధాన్యత గల విషయం చెప్తున్నాను. నిజానికి అవే కాదు, వాటి పక్కన వేరే విషయాలు కూడా ఉన్నాయి. కానీ వేదాల్లో ఉన్న ప్రముఖమైన విషయం ఒక్కొక్క వేదంలో ఉన్నది అవి. కాబట్టి ఈ నాలుగు విషయాలను ప్రధానంగా బోధిస్తూ ఉంటాయి. కానీ ఈ 4 వేదాల్లోనూ చెప్పబడినటువంటి విషయాలు మాత్రం 3. కాబట్టి విషయపరంగా వేదాలు 3, అందువల్ల వేదత్రయీ అన్నారు. విషయపరంగా వేదాలు 3 కానీ వేదాలు మాత్రం 4. కాబట్టి విషయపరంగా వేదత్రయీ. మామూలుగా సంఖ్యాపరంగా చెప్పవలసి వస్తే మాత్రం వేదాలు 4. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్పి పెద్దలు వీటన్నింటికి సమన్వయం చేశారు. కాబట్టి శంకర భగవత్పాదుల వారు వేదత్రయీ అన్న, భగవద్గీతలో వ్యాస భగవానుడు వేదత్రయీ అని చెప్పిన వాటి విషయపరంగా చెప్పాడు. ఆచారము, బ్రహ్మకాండ లాంటి వాటిని విషయపరంగా ఈ వేదాలు చెప్తున్నాయని విషయపరంగా చెప్పారు. కానీ సంఖ్యాపరంగా మాత్రం 4. ఇది సుస్పష్టం. గురుగారు, అస్థికల నిమజ్జనానికి నదులకు వెళ్తూ ఉంటారు కదా, ఆ నదీ తీర ప్రాంతంలో ఆ సమయంలో ఆలయాలు ఏమైనా ఉంటే సందర్శించవచ్చా? ఒకవేళ సందర్శించాలనుకుంటే ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? ఎవరమైనా సరే ఈ శీర్యతే ఇది శరీరం, అంటే నశించిపోయేటువంటి దాన్ని శరీరము అంటారు. దహ్యతే ఇది దేహం, దహించబడేటువంటిది దేహం. 2 పదాలు ఎప్పటికప్పుడు మన కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఎప్పటికైనా కాల్చబడేటువంటిది ఈ శరీరం అని చెప్పి. ఎంత నువ్వు కాల్చినా ఎముకలు కొన్ని మిగులుతాయి, బూడిద ఉంటుంది. మనం వేరే చోట ఏ శ్మశానాల్లో కాల్చిన ఆ సమీప బంధువులందరికీ ఒక కుండలో, చిన్న కుండలో ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క అస్థికలు అంటే వెంట ఉండేటువంటిది, మునిగేటువంటి స్వభావం కలిగినటువంటిది అని పదానికి అర్థం. అస్థి అంటే సి కింద ధావత్తు. కాబట్టి ఆ అస్థి అనేటువంటి దాన్ని అస్థికలు అంటారు. ఆ మానవుడికి సంబంధించినటువంటి అస్థికలు కుండలో పెడతారు, బూడిద కూడా ఉంటుంది. వీటిని ఏ గంగా నదిలోనూ వెళ్ళి కలపండి రా బాబు అని చెప్తారు. ఒక్కొక్క ఆచారం ప్రకారం ఆ 10 రోజుల తర్వాత ఏదో రోజు చూసుకొని కొంతమంది బయలుదేరి వెళ్ళి గంగానది, అంత దూరం కాశీ గంగానదిలో కలిపితే చాలా మంచిది. హరిద్వార్లో కొంతమంది కలుపుతారు. కానీ అంత దూరం మేము వెళ్ళలేము అని అనుకుంటే సమీపంలో ఏదో ప్రవహించేటువంటి నదిలో అయినా సరే వీటిని కలపండి అంటారు. వీటికి ప్రాచీన కాలంలో అసలు ఈ సంప్రదాయం ఏర్పడటానికి కారణం ఏంటంటే, అస్థికలు పూర్వకాలంలో కొంతమంది ఆ వ్యక్తి మీద గనక ఏదైనా ఒక ప్రయోగం చేయదలుచుకుంటే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అస్థికలు అంటే వాడికి మళ్ళీ పునర్జన్మ ఇలాంటివి లేకుండా, ఉత్తమగతులు లేకుండా, అంటే చనిపోయిన తర్వాత కూడా మరణాంతాని వైరాని అంటాడు శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో. అంటే మరణించిన తర్వాత ఇక వైరాలనేవి ఉండొద్దు మన మధ్య, విభీషణ అన్నకి చక్కగా ఉత్తరక్రియలు చెయ్యి అని చెప్పి విభీషణుడికి చెప్తాడు. కానీ కొంతమంది చనిపోయిన తర్వాత కూడా పగబెట్టుకుంటారు. అసలు ఆ వ్యక్తి యొక్క ఎముకని అసలు బయట పెట్టకండి రా, ఎవడి కనిపించేటట్టు చేయకండి. ఏ గంగా నదిలోనో ఏ ప్రవహించే నదిలోనో వాటిని కలిపేసేయండి, అప్పుడు ఎవడికి ఆ ఎముక అనేది అందదు. అందువల్ల అస్థి నిమజ్జనం చేయమని చెప్పి ఒక ఆచారం అనేది మనకి ఏర్పడింది. రెండోది ఏంటంటే, అస్థి నిమజ్జనం గనక చేస్తే గంగానది, భగీరథుడు గంగమ్మని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. గంగానదిలో గనక అస్థికలు గనక నిమజ్జనమైతే, నిమజ్జనం అంటే మునుగుట, ఎముకలు కనుక అందులో కలిసిపోతే వాడు చక్కటి ఉత్తమ గతులు పొందుతాడు అనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసం మన భారతీయ సమాజంలో ఉంది. కాబట్టి గంగానదిలో ఇప్పుడు చాలామంది కూడా శవాలు ప్రవహించడం మనం చూసాం, ఎముకలు కూడా వెళ్ళి అందులో కలుపుతారు. అలా కలపటం వల్ల ఏంటంటే ఒక ఉత్తమ గతి, మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షస్థితి అందరికీ లభిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి అస్థి నిమజ్జనం అనేది చేయటం చాలా మంచిది, అందులోనూ గంగానదిలో చేయటం చాలా మంచిది. ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. అయితే దేవాలయానికి వెళ్ళవచ్చా, ఇక్కడ మన ప్రశ్న. అస్థి ఆ ఎముకలు కలిపిన వెంటనే దేవాలయానికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. మన పెద్దవాళ్ళు చెప్పారు, చక్కగా కలిపేసి దేవాలయానికి వెళ్ళండి. కానీ ఏడాది లోపల మాత్రం అర్చనలు, అభిషేకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు దేవాలయానికి వెళ్ళొచ్చు. చక్కగా గంగానదిలో అస్థి కలిపిన స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. కాశీలో కలుపుతాము, కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవచ్చు. కానీ అర్చనలు అభిషేకాలు మాత్రం చేయవద్దని మన ధర్మశాస్త్రాలు నిషేధిస్తున్నాయి. గురుగారు, భగవాన్ రమణ మహర్షి మూగజీవాల పట్ల ఎంతో ఆదర అభిమానాలను కనబరిచేవారు. భూతదయ విషయంలో రమణ మహర్షి ప్రకటించిన ఆ తత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? భగవాన్ రమణులు అంతటా వ్యాపించి ఆనందాన్ని పంచేటువంటి మహర్షి. నేను అనేటువంటి ఒక మంత్రాన్ని ఈ లోకానికి అందించినటువంటి గొప్పవారు. ఆయన ఎప్పుడంటే నేను అనే మంత్రాన్ని ఎప్పుడు జపించమన్నారంటే, ఉదయం లేచిన వెంటనే ఒక్కసారి నేను అని అనుకోమన్నారు. హూయామై, నేనెవరిని. రాత్రి పడుకునే ముందు అనుకోమన్నారు. దానికి సమయాల్ని కూడా నిర్దేశించినటువంటి గొప్ప వ్యక్తి భగవాన్ రమణ మహర్షి. అంటే నేను అనేది తెలియాలి ప్రతివాడికి. తెలిస్తే అలా ప్రశ్న వేసుకుంటూ పోతే వాడి గమ్యస్థానం ఏంటో వాడికి తెలుస్తుంది. అది చేస్తున్నటువంటి వాళ్ళకి అనుభవైక వైద్యం అనుకోండి. సరే, ఇంతకీ భూతదయ విషయంలో రమణుల యొక్క అభిప్రాయం. రమణుల్ని కొంతమంది వెళ్ళి ఆనాటి రోజుల్లోనే అడిగారట. అందులో కార్తీక మాసంలో రమణులను తలుచుకుంటున్నాం మనం. స్వామి, మీరు ఎంతసేపటికి పశువుల మీద, లేకపోతే నెమళ్ళ మీద, కుక్కల మీద, పిట్టల మీద, వీటి మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంటారు. వాటి మీద మీకు బాగా దయ ఉంది. చుట్టూ ఇంతమంది మానవులు ఉన్నాం కదా, మాకు అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఇస్తున్నారు మీరు, మేము ఏదైనా అడిగితే జవాబు చెప్తారు, కానీ వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యత మాకు ఇవ్వటం లేదు. ఎందుకు మీకు అంత భూతదయ వాటి మీద అని అడిగారు రమణుల్ని. రమణులు చిరునవ్వుతోటి జవాబు చెప్పారట. అంటే కొన్నిటికి చెప్పరు, కొన్ని నవ్వు ఊరుకుంటారు, కొన్నిటికి వెంటనే జవాబు చెప్పేవారు రమణులు. దీనికి వెంటనే జవాబు చెప్పారట రమణులు. ఆ పశువులు కానీ, ఆ పక్షులు కానీ, ఆ కోతులు కానీ, ఇవన్నీ నా దగ్గరికి వస్తాయి. చక్కగా నాతో కలిసి నా స్పర్శ సుఖాన్ని అలా అనుభవిస్తూ నాతో ఒక ఆనందాన్ని అవి పొందుతుంటాయి. వాటితో కూడా నేను చాలా ఇష్టపడుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటాను. ఎందుకనంటే అవి ఏవి నన్ను అడగవు. సమనులు చెప్పినటువంటి అవి ఏవి ఇది కావాలి అని చెప్పి నన్ను అడగవు. కేవలం నా దర్శనంతో, నా స్పర్శతోటి, నా దగ్గర ఉండటంతో అదొక విచిత్రమైనటువంటి అనుభూతి పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. కానీ మానవులు ఉన్నారు చూడండి, వీళ్ళు ఎంత కాదనుకున్నా వాడు దగ్గరికి వచ్చాడంటే, ఇదిగో మా అమ్మాయి పెళ్లి కాలేదని ఒకడు, నాకు అనారోగ్యంగా ఉందని ఒకడు, అంటే ఇక్కడ దండం పెడుతున్నాడు అని అంటే, నాకు కానీ అరుణాచలేశ్వరుడికి కానీ దండం పెడుతున్నాడంటే లౌకికపరమైనటువంటి సమస్యలతోటి వస్తుంటాడు. ఇది కావాలి అంటే ఒక బేరం, ఇది కావాలి అనేటువంటి ఒక కాంక్షతోటి నా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ అందువల్ల నేను తీర్చగలనా తీర్చలేదని పక్కన పెట్టండి, వీటికి మాత్రం అటువంటిదేవి లేదు. ఇది కావాలి అని చెప్పి ఏనాడు కూడా ఇవి అడగవు. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఇది కావాలి అని చెప్పి అడిగేటువంటి వాడి కంటే కూడా నాకు ఏది అక్కర్లేదని చెప్పి నా సన్నిధిలో ఎవడైతే ఆనందం పొందుతాడో వాడి మీద అమితమైన ప్రేమని చూపిస్తాడట. ఎందుకంటే స్వామికి తెలియంది ఏముంటుందమ్మా. నిజంగా కనుక మనం నమ్ముకుంటే మనకు కావాల్సిందేమిటో స్వామికి తెలుసు. మనం ప్రత్యేకంగా నివేదన ఏమీ చెయ్యక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది అది? నమ్మకం ఉంటే వస్తుంది. మనకి నమ్మకం లేక చాలామందికి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి మొట్టమొదట మనం విన్నపాలు చేసుకుంటూ ఉంటుంటాం. విన్నపాలు వినవలే వింత వింతలు. అందుకే అన్నమయ్య ఒక చొరకేశాడు, విన్నపాలు వినవలే వింత వింతలు అన్నాడు. దీని మీదే వింత వింత అంటే మామూలు విన్నపాలు చేయం కదా మనం, వింత వింత అనేక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విన్నపాలు చేస్తూ ఉంటుంటాం. అందువల్ల ఈ మానవులం దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మనం చక్కగా ఎటువంటి కోరిక లేకుండా, నిరాకాంక్షగా, ఎటువంటి ఆకాంక్ష లేకుండా నివేదనగా నువ్వు చేయగలిగితే, ఆ ఆనందాన్ని నువ్వు పొందగలిగితే అప్పుడు చక్కగా దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఇది గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.